వచనంలో దేవుడు వెలుకమ్మని పలకగా వెలుగు కలిగెను. అయితే ఇక్కడ చెప్పిన వెలుతురు సూర్యుని వెలుతురు కాదు. ఇంకా అప్పటికి సూర్యుడు పుట్టలేదు. ఈ వెలుతురు ఏంటంటే దీన్ని గ్యాస్ నెబ్యులాస్ అంటారు. ఈ నెబ్యులాస్ స్పేస్ లో చాలా కనిపిస్తాయి. వాటిని మనం లెక్కించలేం. ఈ నెబ్యులాస్ లో ఎలాంటి ఆబ్జెక్ట్స్ ఉండవు. ఓన్లీ హైడ్రోజన్, హీలియం గ్యాసెస్ ఉండి ఈ గ్యాసెస్ కాంతిని వెదజల్లుతూ వెలుగుతూ ఉంటాయి. బైబిల్లో మొదటగా చెప్పిన వెలుతురు ఈ నెబ్యులర్ వెలుతురే. 4వ వచనంలో దేవుడు వెలుగు మంచిదైనట్టు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను అని ఉంది. అయితే దేవుడు వెలుగును చీకటిని ఎలా వేరుపరిచాడు? ఎలాగంటే ఈ గ్యాస్ నెబ్యులస్ కి కూడా దేవుడు పరిమితిని పెట్టాడు. ఈ గ్యాస్ నెబ్యులస్ అంతా చీకటి ఉండి నెబ్యులస్ లోపల వెలుతురుంటుంది. మనం టెలిస్కోప్ తో చూస్తే మన ఎర్త్ కి దగ్గరగా ఉండే నెబ్యులా పేరు ఓరియన్ నెబ్యులా. ఇలాంటి నెబ్యులాస్ ఇప్పటికి చాలా ఉన్నాయి. క్యాట్సై నెబ్యులా, హర్సై నెబ్యులా, ఇవే సోర్స్ ఆఫ్ లైట్. ఈ నెబ్యులాస్ ఏం పని చేస్తాయంటే ఇక్కడున్న గ్యాసెస్ క్లౌడ్సే వెళ్తురు. ఈ గ్యాస్ క్లౌడ్స్ లోపల చిన్నగా సూక్ష్మాకారంలో గ్రావిటీ ఫామ్ అవుతుంది. అయితే గ్రావిటీ ఎందుకు ఫామ్ అవుతుందో ఇప్పటికి ఎవరు చెప్పలేదు. ఆ గ్రావిటీ ఫామ్ అయినప్పుడు చుట్టుప్రక్కల ఉన్న హైడ్రోజన్, హీలియం గ్యాసెస్ తీసుకొని లాస్ట్ లో ఒక సూపర్ నోవా అనేది జరుగుతుంది.